అమెరికాలో కొత్త పార్టీ పుడుతోంది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కాకుండా ఒక కొత్త పార్టీ పెట్టడానికి అపరకోటీశ్వరుడైనటువంటి ఎలన్ మాస్క్ సిద్ధమయ్యాడు. మొన్ననే ట్విట్టర్‌లో పోల్ పెడితే కొత్త పార్టీ అవసరమా అంటే అవసరమని 80% మంది ఓటు వేశారట. దాంతో అది అమెరికన్ పార్టీ అన్నటువంటి పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. అంటే అమెరికా కోసమే, అమెరికా అన్నటువంటి దీంతో అంటే మొన్న ట్రంప్ మాట్లాడి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏదైతే వదిలేశాడో ఆ సిద్ధాంతాన్ని తీసుకుని. అయితే ట్రంప్ నవ్వుకున్నాడు. జో బైడెన్ టీం వచ్చేటప్పటికి వెటకారంగా అనుకుని ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ చరిత్రలో అట్లా మూడో పార్టీ సీనే లేదు. అమెరికన్ రాజకీయాలు గానీ, యూరప్ దేశాల రాజకీయాలు ద్విపార్టీ వ్యవస్థగా ఉంటాయి. ఒకటి అధికార పక్షం, ఒకటి విపక్షం. మూడోయి వచ్చి అదేదో అంటారు కదా, మొఖలో బుట్టి పబ్బలో పోయినాయి అన్నటువంటి తరహాలోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళెవరు ఇదేదో థ్రెట్‌గా ఫీల్ అవ్వట్లేదు. అందుకని ట్రంప్‌ని అడిగితే నాకు చైనా వ్యవహారాలును, రష్యా వ్యవహారాలతోని బిజీగా ఉన్నాను. దీని గురించి ఆలోచించే అంత తీరిక లేదులే పొమ్మన్నాడనమాట.